ఇదంతా కూడా కొంతమంది పిల్లలు డిప్రెషన్‌లోకి గూడా ఎళ్తుంటుంటారు. ఇది సమస్యనా కాదా? చెప్పుకోవాలా తెల్దా? ఇవన్నీ అర్థం కాదు. హలో అండి. ఐయామ్ డాక్టర్ వరుణం, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిషియన్ ఇన్ డిస్టా హాస్పిటల్. ఇవాళ మనం ఆడపిల్లల తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్దామనుకుంటున్నాను. పిల్లలు ప్యూబర్టీ అటైన్ అయ్యేప్పుడు బాడీలో చాలా ఫిజికల్ చేంజెస్ వస్తాయి. దాంతో పాటు అన్ని ఎమోషనల్ చేంజెస్ కూడా ఉంటాయి వాళ్ళలో. ఈ ఎమోషనల్ అంతా కూడా పిల్లలు హ్యాండిల్ చేయడం చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి చెప్పుకోలేరు, హెల్ప్ తీసుకోవాలని కూడా వాళ్ళకి తెలియదు. అందులో వచ్చే సమస్యలు ముఖ్యంగా ఇప్పుడు ఎర్లీగా మెచ్యూర్ అయిపోవడం, లేటుగా మెచ్యూర్ అవ్వడం, పీరియడ్స్ తొందరగా రాకపోవడం, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, ఇలా ఇరెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఇంకా కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, దానివల్ల నొప్పి రావచ్చు, ఇచ్చింగ్ ఉండొచ్చు. ఇదంతా కూడా కొంతమంది పిల్లలు డిప్రెషన్లోకి కూడా వెళ్తుంటారు. ఇది సమస్యనా కాదా? చెప్పుకోవాలా తెల్దా? ఇవన్నీ అర్థం కాక మీ పిల్లలు ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ఎదుర్కొంటుంటే మీరు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవాలి.